జియోగ్రఫీ కోర్సులో భాగంగా ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా లాస్ట్ క్లాస్లో అసలు ఈ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలానే ఈ సోలార్ సిస్టంలో ఎర్త్ ఎక్కడుందనే విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు ఈ ఎర్త్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ క్లాస్ లింక్ కింద ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఫస్ట్ ఆ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, బాగా అర్థమవుతుంది. సో ఈ సోలార్ సిస్టంలో మన ఎర్త్ ఉంది, గాల్లో తేలుతూ ఉంటుంది. ఇలా తేలుతున్న ఎర్త్ టాప్లో అంటే నార్త్ సైడ్ ఒక సెంటర్ పాయింట్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని నార్త్ పోల్ అందాం. అలానే కింద సౌత్ సైడ్ కూడా ఒక సెంటర్ పాయింట్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని సౌత్ పోల్ అందాం. ఇలా పైన ఒకటి కింద ఒకటి ఫైండ్ చేసిన ఈ నార్త్ పోల్ని సౌత్ పోల్ని జాయిన్ చేస్తూ మనం భూమికి మధ్యలో స్ట్రైట్గా ఒక రాడ్ పెట్టామనుకోండి. ఈ రాడ్ ఆధారంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ఇమాజిన్ చేసుకోండి. ఈ ఇమాజినరీ రాడ్ లేదా లైన్ని యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు, భూమి యొక్క అక్షం అంటారు తెలుగులో. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ని టచ్ చేస్తూ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి గీయబడ్డ ఊహారేఖని ఏమని పిలుస్తారు? యాక్సిస్ అని పిలుస్తారు. ఈ యాక్సిస్ ఆధారంగానే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ మనం ఇంట్లో ఆరెంజెస్ని కట్ చేసినట్టు ఈ భూమిని అడ్డంగా 2 ఈక్వల్ పార్ట్స్ చేసామనుకోండి. ఈ ఈక్వల్గా కంప్లీట్గా కట్ చేసే లైన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్ అంటే ఈక్వల్గా కట్ చేస్తుంది ఎర్త్ని అని గుర్తుపెట్టుకోండి. తెలుగులో అయితే భూమికి మధ్యగా గీసే రేఖ కాబట్టి భూమధ్య రేఖ అంటాం. జాగ్రఫీ భాషలో చెప్పాలంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్కి సమాన దూరంలో భూమి చుట్టూ గీయబడ్డ ఊహారేఖనే మనం ఈక్వేటర్ అని పిలుస్తాం. ఈ రేఖ ఎర్త్ చుట్టూ ఒక బ్యాంగిల్ టైప్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం? సెంటర్ ఆఫ్ ది ఎర్త్ని టచ్ చేస్తూ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు భూమికి మధ్యలో స్ట్రైట్గా ఒక ఇమాజినరీ రాడ్ పెట్టాం. అలానే నార్త్ అండ్ సౌత్ పోల్స్కి సమాన దూరంలో భూమి చుట్టూ ఒక ఇమాజినరీ బ్యాంగిల్ని పెట్టాం. ఈ 2 కాన్సెప్ట్స్ ఓకే కదా? సో ఈ భూమధ్య రేఖ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? భూమిని 2 సమాన అర్ధభాగాలుగా డివైడ్ చేస్తుంది. పైన అంటే ఉత్తరంగా ఉండే అర్ధభాగాన్నేమో ఉత్తరార్ధగోళం అంటారు, కింద దక్షిణంగా ఉండే అర్ధభాగాన్నేమో దక్షిణార్ధగోళం అంటారు. అంటే భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తూ గీసిన ఈ భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉండే భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు, దక్షిణంగా ఉండే భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఇంగ్లీష్లో అయితే హాఫ్ ఆఫ్ ది ఎర్త్ లొకేటెడ్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ ఈజ్ కాల్డ్ నార్థన్ హెమిస్ఫియర్, హాఫ్ ఆఫ్ ది ఎర్త్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ ఈజ్ కాల్డ్ సదరన్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ అంటే ఏం లేదు, ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ఏ స్పియర్ అని అర్థం. ఈ పాయింట్ క్లియర్ కదా? మళ్ళీ ప్రీవియస్ పాయింట్కి వెళ్ళిపోదాం. పైన నార్త్ పోల్ని కింద సౌత్ పోల్ని జాయిన్ చేస్తూ మనం ఎర్త్కి మిడిల్లో పెట్టిన ఇమాజినరీ రాడ్ని ఏమని పిలుస్తున్నాం? యాక్సిస్ లేదా అక్షం అని పిలుస్తున్నాం. ఈ ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి, కానీ రియాలిటీలో ఇలా ఉండదు. యాక్చువల్లీ మన ఎర్త్ ఏం చేస్తుందంటే ఇంత స్ట్రైట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో తిరగట్లేదు, ఒక 23.5 డిగ్రీస్తో కొంచెం బెండ్ అయి తిరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ మన రాడ్ ఇలా 90 డిగ్రీస్లో లేకుండా 23.5 డిగ్రీస్లో కొంచెం బెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఇది 23.5 డిగ్రీస్ అంటే 23.5 డిగ్రీలు తూర్పు వైపుకు వంగి తిరుగుతుంది మన ఎర్త్. సో స్ట్రైట్గా కాకుండా ఇలా వాలి ఉందన్నమాట మన ఎర్త్ యొక్క యాక్సిస్ లేదా అక్షం అనేది. సో వాట్ ఈజ్ అన్ యాక్సిస్ అంటే ఏం చెప్పచ్చు? అన్ ఇమాజినరీ స్ట్రైట్ లైన్ రన్నింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ద నార్త్ పోల్ టు ద సౌత్ పోల్. ఉత్తర దక్షిణ ధృవాల్ని కలుపుతూ భూమి యొక్క మధ్య గుండా లేదా భూమి యొక్క నాభి గుండా లేదా భూమి యొక్క కేంద్రం గుండా గీయబడ్డ ఊహారేఖ. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో మన ఎర్త్ ఏం చేస్తుందంటే ఈ ఇమాజినరీ రాడ్ మీద అంటే అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతూ ఇంకో పని కూడా చేస్తుంది. ఏంటది? సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. ఈ సూర్యుడి చుట్టూ తిరిగే పాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్బిట్ లేదా కక్ష్య అని పిలుస్తాం. సో మన ఎర్త్ అక్షం మీద తిరుగుతోంది, ఆర్బిట్ పైన కూడా తిరుగుతోంది. ఈ అక్షం లేదా యాక్సిస్ పైన తిరిగితే దాన్ని రొటేషన్ అన్నాం, ఆర్బిట్ పైన తిరిగితే దాన్ని రివల్యూషన్ అన్నాం. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం. ఈ భ్రమణం చెందేటప్పుడు భూమి యొక్క స్పీడ్ ఎంత? లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, గంటకి 1610 కిలోమీటర్లు, అంటే సెకన్కి దాదాపు 30 కిలోమీటర్లు. ఇంకో పాయింట్ ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో? ఈ భూమి ఎప్పుడు పశ్చిమ నుంచి తూర్పుకు మాత్రమే తిరుగుతూ ఉంది. ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ లేదా అపసవ్య దిశలో తిరుగుతూ ఉంది, అంటే కౌంటర్ క్లాక్ వైజ్. మన గడియారంలో ముళ్ళు చూసినట్టయితే ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతాయి. భూమి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది కాబట్టి కౌంటర్ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఈ ఎర్త్ తన చుట్టూ తాను ఒక ఫుల్ రొటేషన్, తెలుగులో ఏమంటారని చెప్పుకున్నాం? రొటేషన్ని భ్రమణం. సో ఇలా ఎర్త్ తన చుట్టూ తాను ఒకసారి కంప్లీట్గా తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 24 అవర్స్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఈ భూభ్రమణం చెందేటప్పుడు సపోజ్ ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మన ఎర్త్ స్ట్రైట్గా తిరగట్లేదు, కొంచెం బెండ్ అయి తిరుగుతుందని చెప్పుకున్నాం. ఇలా వంగి తిరుగుతుంది కాబట్టి భూమి యొక్క సగం భాగం మీదకి మాత్రమే ఈ సూర్యకాంతి అనేది పడుతుంది, మిగతా సగం మీద లైటింగ్ పడదు. సో ఇలా లైటింగ్ పడే సగాన్నేమో డే అంటున్నాము, లైటింగ్ పడని సగాన్నేమో నైట్ అంటున్నాం. తెలుగులో అయితే పగలు రాత్రి అంటున్నాం. ఈ సూర్యకాంతి పడే భాగంలో కూడా కొంచెం భాగం సూర్యుడికి బాగా దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ అనుకోండి, డైరెక్ట్ సన్లైట్ పడుతుంది.
సో వేడి ఎక్కువగా ఉంటుంది. కొంత భాగం ఏమో సూర్యుడికి కొంచెం దూరంగా ఉంది. సో సన్లైట్ తక్కువ పడుతుంది అండ్ డిస్టెన్స్ కూడా ఎక్కువ కాబట్టి హీట్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. సో ఆ ప్లేసెస్లో వేడి కూడా తక్కువగా ఉంటుంది. ఇక ధృవాల దగ్గర అంటే ఎర్త్ యొక్క టాప్ అండ్ బాటమ్ పార్ట్స్, ఈ ఏరియాలో మినిమల్ సన్లైట్ పడుతుంది. సో ఇక్కడ వేడి మరీ తక్కువగా బాగా చల్లగా ఉంటుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో భూమధ్యరేఖ లాంటి ప్లేసెస్ మీద డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కాబట్టి అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ భూమధ్యరేఖ నుంచి పైకి కానీ కిందకి కానీ అంటే ఉత్తర ధ్రువం దగ్గరికి కానీ దక్షిణ ధ్రువం దగ్గరికి కానీ వెళ్ళే కొద్దీ వేడి తగ్గుతూ వస్తుంది. సో ఎర్త్ సర్ఫేస్ మీద ఎలా అనీవెన్ హీటింగ్ వల్ల అంటే కొన్ని ప్లేసెస్లో బాగా ఎక్కువ వేడిగా ఉండడం, కొన్ని ప్లేసెస్లో తక్కువ వేడిగా ఉండడం, కొన్ని ప్లేసెస్లో చల్లగా ఉండడం. ఇలా ఉండడం వల్ల ఎర్త్ మీద ఉన్న గాలి హై ప్రెజర్ ఉన్న ఏరియాస్ నుంచి లో ప్రెజర్ ఉన్న ఏరియాస్కి మూవ్ అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వేడి ప్రాంతం మీద ఉన్న గాలి వ్యాకోచించి పైకి లేస్తుంది. సో అక్కడ ప్రెజర్ క్రియేట్ అవుతుంది కాబట్టి చల్లని గాలి ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే టైంలో మన ఎర్త్ రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఈ గాలి స్ట్రైట్గా వెళ్లకుండా స్పీడ్గా తన డైరెక్షన్స్ని మార్చేసుకుని వీస్తుంది. ఇలా వీచే వాటిని ఏమంటామంటే మనం విండ్స్ లేదా పవనాలు అంటాం. అర్థమైంది కదా. భూభ్రమణం వల్ల ఫస్ట్ యూజ్ ఏంటంటే ఏం చెప్పచ్చు, డే అండ్ నైట్స్ అంటే పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. సెకండ్ యూజ్ ఏంటంటే విండ్స్ లేదా పవనాలు. సింపుల్గా జాగ్రఫీ భాషలో విండ్ అంటే ఏంటంటే భూమి ఉపరితలం మీద క్షితిజ సమాంతరంగా వీచే గాలి. ఎందుకు వీస్తుంది అంటే పైన చెప్పుకున్నాం కదా, అనీవెన్ సోలార్ హీటింగ్ వల్ల ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల వీస్తుంది. మనం పైన చెప్పుకున్న ఉత్తర దక్షిణార్ధగోళాల్లో ఈ విండ్స్ ఏం చేస్తున్నాయి అంటే ఉత్తరార్ధగోళంలోకి వచ్చేటప్పుడు కుడి చేతి వైపుకి టర్న్ అవుతున్నాయి, దక్షిణార్ధగోళంలోకి వచ్చేటప్పుడు ఎడం చేతి వైపుకి టర్న్ అవుతున్నాయి. ద విండ్స్ టర్న్ టువార్డ్స్ రైట్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్, దే టర్న్ టువార్డ్స్ లెఫ్ట్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. దీనికి రీజన్ ఏమని చెప్పుకున్నాం, ఎర్త్ రొటేట్ అవ్వడం వల్ల. సో ఇలా పవనాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకి నెట్టబట్టడానికి కారణం ఏంటి అని అడిగితే ఆన్సర్ ఏంటి, డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క భ్రమణం వల్ల. లేదా ఇంకోలా కూడా అడగవచ్చు, భూభ్రమణం వల్ల పవనాలు ఉత్తరార్ధగోళంలో ఏ వైపుకి నెట్టబడతాయి, దక్షిణార్ధగోళంలో ఏ వైపుకి నెట్టబడతాయి అని. ఉత్తరార్ధగోళంలోనేమో కుడివైపుకి నెట్టబడతాయి, దక్షిణార్ధగోళంలో ఏమో ఎడమవైపుకి నెట్టబడతాయి. సో ఈ భూభ్రమణం యొక్క మెయిన్ ఫీచర్స్ ఇప్పటివరకు ఎన్ని చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం. ఫస్ట్ది ఏంటి, పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. సెకండ్ది పవనాల యొక్క వేగాల్లోనూ దిశల్లోనూ మార్పులు వస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ది సముద్ర ప్రవాహాల్లో అంటే ఓషన్ కరెంట్స్లో కూడా మార్పులు వస్తున్నాయి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ పవనాల యొక్క వేగాల్లో మార్పులు కానీ, సముద్ర ప్రవాహాల యొక్క వేగాల్లో మార్పులు కానీ అండ్ డే అండ్ నైట్స్ కానీ, ఈ 3 ఏర్పడటానికి ఒకే రీజన్ భూభ్రమణం. ఈ మార్పులన్నిటికీ కారణం ఏంటి, భూమి రొటేట్ అవ్వడం. సో భూమి రొటేట్ అవ్వడం వల్ల సెర్టైన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఈ ఫోర్స్ వల్ల విండ్స్ అండ్ ఓషన్ కరెంట్స్ యొక్క మార్గాల్లో మార్పులు వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ని ఏమని పిలుస్తారంటే కొరియాలిస్ ఎఫెక్ట్, తెలుగులో అయితే కొరియాలిస్ ప్రభావం అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఏంటి కొరియాలిస్ ప్రభావం, భూభ్రమణం వల్ల భూమికి లభించే శక్తి. భూభ్రమణం వల్ల భూమికి కలిగే శక్తిని ఏమని పిలుస్తారంటే కొరియాలిస్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ భూభ్రమణ వేగం భూమి మొత్తం ఒకే విధంగా ఉండదు. భూమధ్యరేఖ దగ్గర గరిష్టంగా ఉంటుంది, ఈ ధృవాల దగ్గర చాలా తక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ శూన్యం అని చెప్పచ్చు. ఈ భూభ్రమణ వేగం భూమధ్యరేఖ దగ్గర గరిష్టం, ధృవాల వద్ద కనిష్టం లేదా 0. ఈ పాయింట్ మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. భూభ్రమణ వేగం ఎక్కడ ఎక్కువ అని అడుగుతారు, ఆన్సర్ ఏంటి, భూమధ్యరేఖ వద్ద. ఎక్కడ తక్కువ అని అడిగితే ధృవాల వద్ద. నెక్స్ట్ ఉత్తర దక్షిణ ధృవాల్ని కలుపుతూ భూమి యొక్క నాభి గుండా గీయబడ్డ ఊహారేఖ ఏది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి, కంగారులో భూమధ్యరేఖ అని పెట్టేస్తాం. కానీ కాదు, యాక్సిస్, భూమి యొక్క అక్షం. ఈ యాక్సిస్ అనేది ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుందని చెప్పుకున్నాం, 23.5 డిగ్రీలు. మరి భూమధ్యరేఖ అంటే ఏం చెప్పుకున్నాం, ఉత్తర దక్షిణ ధృవాలకి సమాన దూరంలో భూమి చుట్టూ గీయబడ్డ ఊహారేఖ. సో యాక్సిస్ అనగానే మనకి భూమి లోపల ఒక స్ట్రైట్ రాడ్ గుర్తుకు రావాలి, ఈక్వేటర్ అనగానే భూమి చుట్టూ ఒక బ్యాంగిల్ లాంటి లైన్ గుర్తుకు రావాలి. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఈ యాక్సిస్ ఆధారంగా ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంది. ఎదురుగా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి వైపున భాగంలో వెలుగు లేదా పగలు ఉంటుంది, సూర్యుడి వైపు లేని భాగంలో చీకటి లేదా రాత్రి ఉంటుంది. ఈ వెలుతురికి చీకటికి మధ్యలో ఒక లైన్ ఉంది చూడండి, అంటే సాయంకాలం లేదా ఎర్లీ మార్నింగ్స్. పూర్తిగా వెలుగు ఉండదు, పూర్తిగా చీకటి ఉండదు, అంటే ట్రాన్సిషన్ అనమాట. చీకటికి వెలుగుకి ట్రాన్సిషన్స్కి సంబంధించి ఒక లైన్ ఉంటుంది. ఈ బౌండరీ లైన్ ఒక సర్కిల్లా ఉంటుంది ఎర్త్ చుట్టూ. ఈ బౌండరీ లైన్ని ఏమని పిలుస్తారంటే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని పిలుస్తారు. తెలుగులో అయితే ప్రకాశ వృత్తం. అంటే వెలుగు నుంచి చీకటిలోకి వెళ్ళేటప్పుడు వచ్చే ఒక బౌండరీ లైన్, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో రేపు ఎగ్జామ్లో ఇలా అడుగుతారు, భూగోళాన్ని ప్రకాశవంతం చేసే గోళాకారపు అంచు ఏది అని. ఆన్సర్ ఏంటి, ప్రకాశ వృత్తం. ఇంగ్లీష్లో ఏమంటారు ఈ ప్రకాశ వృత్తాన్ని, సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. నెక్స్ట్ మనం ఏదైనా ఖాళీగా ఉన్న ప్లేస్కి కానీ నదీ తీరానికో సముద్రం ఒడ్డుకో వెళ్ళి చూస్తే ఒక సర్టెన్ డిస్టెన్స్లో భూమి ఆకాశం కలిసిపోయినట్టు కనిపిస్తాయి, లేదా సముద్రం ఆకాశం కలిసిపోయినట్టు కనిపిస్తాయి. ఉదయం పూట సూర్యుడు అదే ప్లేస్ నుంచి పైకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది.
అలా భూమి ఆకాశం కలిసినట్టుగా ఉండే ప్రదేశాన్ని దిగ్మండలం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే హారిజన్. సో సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు అని అడిగాడు అనుకోండి, తూర్పున అని చెప్పేస్తాం. అలా కాకుండా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు అని అడిగితే ఆన్సర్ ఏంటి? దిగ్మండలం లేదా హారిజన్. సో ఇప్పటివరకు సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం, సన్ గురించి నేర్చుకున్నాం, ఎర్త్ గురించి కూడా నేర్చుకున్నాం. ఈ ఎర్త్ యొక్క రొటేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా కవర్ చేసాం. ఈ ఎర్త్ తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ లేదా భ్రమణం అంటున్నాం. ఈ ఎర్త్ ఇలా తన చుట్టూ తాను తిరగడంతో పాటు సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఇలా సూర్యుడి చుట్టూ తిరగడాన్ని ఏమని పిలుస్తారు? రెవల్యూషన్ లేదా పరిభ్రమణం. ఈ ఎర్త్ సూర్యుడి చుట్టూ తిరిగే ఈ పాత్ని అంటే మార్గాన్ని ఆర్బిట్ లేదా కక్ష్య అని పిలుస్తారు. ఈ ఆర్బిట్ ఏ షేప్లో ఉంటుందంటే ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. తెలుగులో అయితే దీర్ఘవృత్తాకారం. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఈ దీర్ఘవృత్తాకార కక్ష యొక్క పొడవు ఎంత అని అడిగారనుకోండి, ఆన్సర్ ఏంటంటే 965 మిలియన్ల కిలోమీటర్లు. ఈ ఎర్త్ సూర్యుడి చుట్టూ ఎంత వేగంతో తిరుగుతుంది అని అడిగారనుకోండి, సెకన్కి దాదాపు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 29.78 కిలోమీటర్స్ పర్ సెకండ్. దీన్నే ఇంకోలా చెప్పాలంటే గంటకి 107,200 కిలోమీటర్లు. ఇంత స్పీడ్తో తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి మన ఎర్త్కి ఎన్ని రోజులు పడుతుందంటే 365 1/4 రోజులు. దీన్నే ఇంకోలా చెప్పాలంటే 365.256 డేస్. కానీ మనం ఒక ఇయర్కి ఎన్ని డేస్ లెక్క పెడుతున్నాం? 365 డేస్. ఈ అడిషనల్గా ఉండే ఈ పావు రోజున ఏం చేస్తున్నాం అంటే ఒక ఫుల్ రోజు అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాం. ఎప్పటికవుతుంది ఒక ఫుల్ రోజు? 4 పావు రోజుల్ని కలిపినప్పుడు. సో ఇలా 4 ఇయర్స్ వెయిట్ చేసి పూర్తి రోజు అయ్యాక దాన్ని ఫిబ్రవరి నెలకి కలిపేస్తున్నాం. ఇలా కలిపేసి ఆ ఇయర్ని ఏమని పిలుస్తున్నాం అంటే లీప్ ఇయర్ అని పిలుస్తున్నాం. ఏంటి లీప్ ఇయర్ స్పెషాలిటీ? ఈ ఇయర్లో ఫిబ్రవరి మంత్కి ఎప్పుడు ఉండే 28 రోజులతో పాటు అడిషనల్గా మనం యాడ్ చేసిన ఒక్క రోజు కూడా కలిపి 29 రోజులు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది లీప్ ఇయర్ అనేది? 4 సంవత్సరాలకు ఒకసారి. ఇక్కడి వరకు క్లియర్ కదా? భూమి తన చుట్టూ తాను భ్రమణం చెందడం వల్ల 3 ఫలితాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటవి? పగలు రాత్రి ఏర్పడుతున్నాయి, ఉత్తరార్ధగోళంలో పవనాలు కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో పవనాలు ఎడమవైపుకి నెట్టబడుతున్నాయి, సముద్ర ప్రవాహాల మార్గాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. మరి భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడం వల్ల ఏమేమి ఫలితాలు వస్తున్నాయని అడిగారు అనుకోండి, భూమి తన చుట్టూ తాను భ్రమణం చెందడం వల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఆ పగలు రాత్రి వేళల్లో తేడాలు రావడానికి కారణం మాత్రం పరిభ్రమణమే. అంటే ఇక్కడ పగలు రాత్రి ఏమో భ్రమణం వల్ల ఏర్పడుతున్నాయి, కానీ ఆ పగలు రాత్రి టైమింగ్స్లో తేడాలు మాత్రం పరిభ్రమణం వల్లే ఏర్పడుతున్నాయి. రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ, అందుకే ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చోట్ల పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా ఉండడం, అదేవిధంగా కొన్ని చోట్ల పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉండడం, అండ్ సమ్మర్లో డే టైం ఎక్కువగా ఉండడం, వింటర్లో నైట్ టైమ్స్ ఎక్కువగా ఉండడం. ఈ డేస్కి నైట్స్కి డ్యూరేషన్లో డిఫరెన్సెస్ దేనివల్ల వస్తున్నాయి అంటే పరిభ్రమణం వల్ల, రివల్యూషన్. సెకండ్ ఫీచర్ ఆఫ్ రివల్యూషన్ మన అందరికీ తెలిసిందే, సీజన్స్ అంటే ఋతువులు అనేవి వస్తున్నాయి. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే విషవత్తులు అనేవి ఏర్పడుతున్నాయి. ఇంగ్లీష్లో అయితే ఈక్వినాక్సెస్ అంటారు. ఈక్వి అంటే ఈక్వల్ అని అర్థం. ఏమి ఈక్వల్గా ఉంటాయంటే ఇక్కడ డే అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో డే అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటే వాటిని ఏమంటారు? విషవత్తులు లేదా ఈక్వినాక్సెస్. 4వది సాల్స్టిసెస్, ఆయనంతములు అంటాం తెలుగులో. అంటే లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ డేస్ ఆఫ్ ది ఇయర్. డేస్ అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటేనేమో ఈక్వినాక్సెస్ అంటారు. డేస్ పొడవుగా నైట్స్ పొట్టుగా లేదా డేస్ పొట్టుగా నైట్స్ పొడవుగా ఉంటే వాటిని సాల్స్టిసెస్ అంటే ఆయనంతములు అంటారు. ఇక్కడ వరకు క్లియర్ కదా? నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ద్వారా ఒక ఇమాజినరీ స్ట్రైట్ లైన్ గీస్తే దాన్ని ఏమంటున్నాం? యాక్సిస్. ఎర్త్ సూర్యుడి చుట్టూ తిరిగే పాత్రను ఏమంటున్నాం? ఆర్బిట్. ఇప్పుడు చూడండి, మన ఎర్త్ స్ట్రైట్గానే భ్రమణం చేస్తూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ యాక్సిస్కి ఆర్బిట్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. కానీ మన ఎర్త్ ఏం చేస్తుంది? ఒక 23.5 డిగ్రీలు బెండ్ అయి తిరుగుతుంది. సో మన యాక్సిస్ ఈ ఆర్బిట్కి 90 డిగ్రీస్ యాంగిల్లో లేదు, 23.5 డిగ్రీస్ బెండ్ అయి ఉంది. సో యాక్సిస్కి ఆర్బిట్కి మధ్య యాంగిల్ ఎంత అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? 90 డిగ్రీస్ మైనస్ 23.5 డిగ్రీస్, 66.5 డిగ్రీస్. సో ద యాంగిల్ బిట్వీన్ ద ఆర్బిట్ అండ్ ది యాక్సిస్ ఈజ్ 66.5. తెలుగులో అయితే అక్షానికి కక్షకి మధ్య ఉన్న కోణం 66.5 డిగ్రీలు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ భూగోళం మీద ఉత్తరంగా చిట్ట చివర ఏముంది అంటే నార్త్ పోల్ ఉంది, ఉత్తర ధ్రువం. దక్షిణంగా చిట్ట చివర సౌత్ పోల్, దక్షిణ ధ్రువం. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలకి సమాన దూరంలో భూమిపై అడ్డంగా గీయబడ్డ ఊహారేఖను ఏమంటారని చెప్పుకున్నాం? భూమికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది కాబట్టి భూమధ్య రేఖ. ఇంగ్లీష్లో అయితే ఈక్వేటర్ అంటున్నాం. ఈ ఈక్వేటర్ అనే దానికి ఒక నెంబర్ ఇవ్వాలి కాబట్టి దీన్ని 0 డిగ్రీస్తో ఐడెంటిఫై చేస్తాం. సో 0 డిగ్రీ లాటిట్యూడ్. 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటే ఈక్వేటర్ అని అర్థం. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని పిలుస్తాం. ఈ ఈక్వేటర్ నుంచి ఉత్తర ధ్రువానికి అంటే పైకి, దక్షిణ ధ్రువానికి అంటే కిందకి కూడా ఒక్కొక్క డిగ్రీ గ్యాప్తో ఊహారేఖల్ని గీస్తాం. ఇలా అడ్డంగా గీయబడ్డ ఊహారేఖల్ని ఏమని పిలుస్తారంటే అక్షాంశాలు అని పిలుస్తారు. అడ్డం అక్షాంశాలు అని గుర్తుపెట్టుకోండి.
ఇంగ్లీష్లో అయితే లాటిట్యూడ్స్ అంటాం. భూమధ్య రేఖ దగ్గర 0 నుంచి స్టార్ట్ చేసామని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక్కో డిగ్రీ పెంచుకుంటూ వెళ్తాం. అలా టాప్ ఆఫ్ ది నార్త్ పోల్కి వెళ్ళేసరికి 90 డిగ్రీస్ కంప్లీట్ అవుతాయి. సేమ్ అలానే కిందకి సౌత్ పోల్ టాప్కి వెళ్ళేసరికి 90 డిగ్రీస్ కంప్లీట్ అవుతాయి. సో ఈ అక్షాంశాలు లేదా లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయంటే ఆన్సర్ ఏంటి, పైకి 90 ఉంటాయి, కిందకి ఇంకో 90 ఉంటాయి, టోటల్ 180 ఉంటాయి. ఈ 180తో పాటు మనం భూమధ్య రేఖని 0 డిగ్రీస్గా కన్సిడర్ చేసాం కదా, అదొకటి. సో టోటల్ నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటే 181. మొత్తం అక్షాంశాల సంఖ్య 181. వీటిలో కొన్ని ముఖ్యమైన అక్షాంశాలని ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది అయితే భూమధ్య రేఖ 0 డిగ్రీస్. నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో 23.5 డిగ్రీస్ లైన్ని ఐడెంటిఫై చేయండి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ, దీన్ని కర్కట రేఖ అని పిలుస్తారు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సేమ్ ఇదే ప్రాసెస్లో దక్షిణార్ధగోళంలో కూడా ఒక 23.5 డిగ్రీ లైన్ని ఐడెంటిఫై చేయండి. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ, దీన్ని మకర రేఖ అని పిలుస్తారు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. 23.5 డిగ్రీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో పైన ఒకటి కింద ఒకటి 66 డిగ్రీస్ అండ్ ఆఫ్ లైన్స్ని కూడా ఐడెంటిఫై చేయండి. 66.5 డిగ్రీస్ నార్థన్ హెమిస్ఫియర్లో అయితే ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. 66.5 డిగ్రీస్ సదరన్ హెమిస్ఫియర్లో అయితే అంటార్కిటిక్ సర్కిల్ అంటాం. 90 డిగ్రీస్ నార్థన్ హెమిస్ఫియర్లో అయితే నార్త్ పోల్, దక్షిణ ధ్రువం. 90 డిగ్రీస్ సదరన్ హెమిస్ఫియర్లో అయితే సౌత్ పోల్, ఉత్తర ధ్రువం. సో ముఖ్యమైన అక్షాంశాలు అంటే ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈక్వేటర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వరకు ఉండే ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం, నార్దర్న్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉండే ప్రాంతాన్ని సదరన్ హెమిస్ఫియర్, దక్షిణార్ధగోళం. ఇప్పుడు ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్న 90 అక్షాంశాలని ఉత్తర అక్షాంశాలు అని పిలుస్తారు, నార్దర్న్ లాటిట్యూడ్స్ లేదా నార్త్ లాటిట్యూడ్స్. దక్షిణార్ధగోళంలో ఉండే 90 అక్షాంశాలని దక్షిణ అక్షాంశాలు అని పిలుస్తారు, సదరన్ లాటిట్యూడ్స్ లేదా సౌత్ లాటిట్యూడ్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 181. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, 23 డిగ్రీస్ అండ్ ఆఫ్ అంటున్నాం, 66 డిగ్రీస్ అండ్ ఆఫ్ అంటున్నాం, కానీ ఉత్తరార్ధగోళంలో 1 నుంచి 90 వరకు అక్షాంశాలు ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో కూడా 1 నుంచి 90 వరకు అక్షాంశాలు ఉన్నాయి. సో ఇలా ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చేసినప్పుడు అది ఉత్తర అక్షాంశ రేఖన దక్షిణ అక్షాంశ రేఖన అని మనకు ఎలా తెలుస్తుంది అని. ఎలా తెలుస్తుంది అంటే ఈ నార్త్ లాటిట్యూడ్స్ని ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం, సౌత్ లాటిట్యూడ్స్ని ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో 23.5 ఎన్ ఉంటే అది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ, అంటే నార్త్ సైడ్ ఉంటుంది అని అర్థం. అలానే 23.5 ఎస్ ఉందనుకోండి, అది సౌత్ సైడ్ ఉన్నట్టు. సౌత్ సైడ్ ఉండే రేఖ ఏంటి, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, మకర రేఖ. అలానే 66.5 డిగ్రీస్ ఎన్ ఉంటే అది ఆర్కిటిక్ సర్కిల్, 66.5 డిగ్రీస్ ఎస్ ఉంటే అది అంటార్కిటిక్ సర్కిల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఉత్తర అక్షాంశాలు దక్షిణ అక్షాంశాలు ప్లస్ భూమధ్య రేఖ కలిపి మొత్తం 181 అక్షాంశాలు ఉన్నాయి. ఈ 181 అక్షాంశాలని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఒకే మెజర్మెంట్ని కలిగి ఉన్నాయా లేదా పరమాణువులు ఏమైనా మార్పులు ఉన్నాయా? అన్నిటికంటే పెద్దగా ఈక్వేటర్ ఉంది, లెంత్ బాగా ఎక్కువ ఉంటుంది. ఈక్వేటర్ ఈజ్ ద లాంగెస్ట్. ఈక్వేటర్ నుంచి మొదలుపెట్టి మీరు పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా ఈ అక్షాంశాలు నెమ్మదిగా డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. ఇలా తగ్గిపోతూ పోల్స్ దగ్గరకు వచ్చేసరికి ది బికెమ్ పాయింట్స్, అంటే బిందువుల్లాగా మారిపోయాయి. పోల్స్ దగ్గర బిందువులు అంటే లాటిట్యూడ్స్ అన్నీ కూడా ఒకే సైజులో లేవు. ఈక్వేటర్ ఈజ్ ద లాంగెస్ట్ అండ్ పోల్స్ ఆర్ ద షార్టెస్ట్. భూమధ్య రేఖ పెద్దగా ఉంటుంది, నార్త్ పోలు సౌత్ పోలు చిన్నగా ఉంటాయి లేదా చుక్కల్లా ఉంటాయి. ఇంకేం తెలుస్తోంది ఈ అక్షాంశాలను చూస్తే, ఇవన్నీ ఒకదానికొకటి రైలు పట్టాలలాగా ప్యారలల్గా ఉన్నాయి. ఆల్ లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. అక్షాంశాలన్నీ కూడా సమాంతర రేఖలు. లాంగెస్ట్ షార్టెస్ట్ అని గుర్తుపెట్టుకోండి, అన్నీ ప్యారలల్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. టోటల్గా 181 ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈక్వేటర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ని మన జాగ్రఫీకి ఏ విధంగా అప్లై చేయొచ్చో చూద్దాం. ప్రతిరోజు మార్నింగ్ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ఈవినింగ్ అస్తమించే వరకు మనం సూర్యుడిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఈ ప్రాసెస్లో సూర్యుడు ఎగ్జాక్ట్గా అంటే స్ట్రైట్గా నిట్ట నిలువుగా మన తల మీదకి ఎప్పుడు వస్తాడు, మధ్యాహ్నం 12కి. ఇప్పుడు ఈ లైన్స్ మీద అదేవిధంగా సూర్యుడు ఎప్పుడు ఏ లైన్ మీద నిట్ట నిలువుగా వస్తాడో చూద్దాం. ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ మీద కరెక్ట్గా సన్ రేస్ ఏ రోజు స్ట్రైట్గా పెర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్ యాంగిల్లో పడతాయి అంటే మార్చి 21న పడతాయి అండ్ సెప్టెంబర్ 23న పడతాయి. ఈ 2 డేట్స్ ఇంపార్టెంట్ మనకి, మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23. ఈక్వేటర్ భూమికి కరెక్ట్గా మధ్యలో ఉంది కాబట్టి సన్ రేస్ ఈక్వేటర్ మీద స్ట్రైట్గా పడుతున్నాయి అంటే మీనింగ్ ఏంటి, సన్ ఎగ్జాక్ట్లీ మన ఎర్త్కి ఆపోజిట్లో ఉన్నాడు అని. కొంచెం పైన లేడు, కొంచెం కింద లేడు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి ఈ సన్ రైస్ ఎగ్జాక్ట్గా ఎర్త్ యొక్క సగం భాగం మీద పడతాయి. ఎగ్జాక్ట్గా మిగతా సగం భాగం చీకట్లో ఉంటుంది. సో ఏమవుతుంది, ఈ 2 రోజుల్లోనూ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే గ్లోబ్ అంతా కూడా
డే టైం ఎంతైతే ఉంటుందో నైట్ టైం కూడా అంతే ఉంటుంది. పగలు రాత్రి ఈక్వల్గా ఉంటాయి. ఇలా పగలు రాత్రి ఈక్వల్గా ఉండే రోజులను ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం? విషవత్తులు. ఇంగ్లీష్లో అయితే ఈక్వినాక్సెస్. ఈ విషవత్తులు ఏ రోజుల్లో ఏర్పడతాయంటే ఆన్సర్ ఏంటి? మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23. మార్చి 21 ఏర్పడే విషవత్తుని వసంత విషవత్తు అంటారు. ఇంగ్లీష్లో అయితే వర్నల్ ఈక్వినాక్సిస్. సెప్టెంబర్ 23 ఏర్పడే విషవత్తుని శరత్ విషవత్తు. ఇంగ్లీష్లో అయితే అటమ్నల్ ఈక్వినాక్సిస్. ఈ రెండు నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మార్చి 21 అయితే వర్నల్, సెప్టెంబర్ 21 అయితే ఆటమ్నల్. తెలుగులో అయితే మార్చి 21 ఏమో వసంత, సెప్టెంబర్ 23 ఏమో శరత్. సో మార్చిలో ఈక్వేటర్ మీద ఉన్న ఈ సూర్యుడు కర్కాటక రేఖ మీదకి ఎప్పుడు వస్తాడంటే కరెక్ట్గా జూన్ 21 స్ట్రైట్గా పడతాడు. సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ రేస్ స్ట్రైట్గా ఎప్పుడు పడతాయంటే ఆన్సర్ ఏంటి? జూన్ 21. అందుకని జూన్ 21 డే టైం ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కాటక రేఖ మన ఇండియా నుంచి కూడా పోతుంది. సో ఇండియాలో అన్ని రోజుల కంటే డే టైం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందని అడిగారనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? జూన్ 21. సో ద లాంగెస్ట్ డే ఇన్ ఇండియా ఈజ్ 21 జూన్. ఎందుకు ఆ రోజు ఎక్కువ డే టైం ఉంటుందంటే సన్ రైజ్ కర్కట రేఖ మీద స్ట్రైట్గా పడుతున్నాయి కాబట్టి. మళ్ళీ అక్కడి నుంచి డిసెంబర్ 22 నాటికి ట్రోపిక్ ఆఫ్ కాప్రికార్న్ అంటే కింద ఉన్న మకర రేఖ పైకి వస్తాడు. ఈ ట్రోపిక్ ఆఫ్ కాప్రికార్న్ లేదా మకర రేఖ ఏ అర్ధగోళంలో ఉంది? దక్షిణార్ధగోళంలో. సో ఇక్కడేమవుతుందంటే డిసెంబర్ 22 ఈ ట్రోపిక్ ఆఫ్ కాప్రికార్న్ కవర్ చేసే దక్షిణార్ధగోళంలో డే టైం ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ అప్పుడు ఇండియాలో తక్కువ డే టైం ఉంటుంది. సో ఇండియాలో కానీ నార్థన్ హెమిస్ఫియర్లో కానీ డే టైం ఎప్పుడు తక్కువగా ఉంటుందంటే ఆన్సర్ ఏంటి? 22 డిసెంబర్. సదరన్ హెమిస్ఫియర్లో కానీ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్పై కానీ డే టైం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఆన్సర్ ఏంటి? 22 డిసెంబర్. క్వశ్చన్ ఇలా రకరకాలుగా మార్చి అడగొచ్చు, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్లాస్ అయిన తర్వాత మీ ఓన్గా ఒక గ్లోబ్ని డ్రా చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. అలా అయితే ఎప్పటికీ మర్చిపోరు. ఎక్కడ డే టైం ఎప్పుడు ఎక్కువ, ఎక్కడ డే టైం ఎప్పుడు తక్కువ అనేది డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. ఈక్వేటర్ మీదకి వచ్చినప్పుడు మాత్రం డే అండ్ నైట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడవి? సెప్టెంబర్ 23 అండ్ మార్చ్ 21. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మార్చి 21 నుంచి జూన్ నాటికి కర్కాటక రేఖ మీదకి వచ్చాడు సూర్యుడు. మళ్ళీ సెప్టెంబర్ నాటికి ఈక్వేటర్ దగ్గరకు వచ్చేస్తాడు. సో మార్చి 21 మొదలుపెట్టి సెప్టెంబర్ 23 వరకు సూర్యుడు ఎక్కడ తిరుగుతున్నాడు అంటే ఆన్సర్ ఏంటి? ఉత్తరార్ధగోళంలో తిరుగుతున్నాడు. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాడు కాబట్టి ఉత్తరార్ధగోళంలో దట్ ఈజ్ సమ్మర్ సీజన్. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అడిగితే ఆన్సర్ ఏంటి? 21 మార్చ్ టు 23 సెప్టెంబర్. మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఇక్కడ వేసవి కాలం. సెప్టెంబర్ నుంచి సన్ మళ్ళీ దక్షిణార్ధగోళం వైపు వెళ్ళిపోతున్నాడు. సెప్టెంబర్ 23 నుంచి మళ్ళీ మార్చి 21 వరకు సూర్యుడు ఎక్కడ తిరుగుతాడంటే దక్షిణార్ధగోళంలో తిరుగుతాడు. సో సెప్టెంబర్ 23 నుంచి మనకు టెంపరేచర్స్ నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. మార్చి 21కి మళ్ళీ పెరగడం మొదలవుతాయి. సో భారతదేశంలో కానీ ఉత్తరార్ధగోళంలో కానీ ఏ రోజు అత్యధిక పగలు ఉంటుంది అని అడిగితే ఆన్సర్ ఏంటి? జూన్ 21. దక్షిణార్ధగోళంలో కానీ మకర రేఖపై కానీ ఏ రోజు అత్యధిక పగలు ఉంటుంది అని అడిగితే ఆన్సర్ ఏంటి? డిసెంబర్ 22. ఇండియాలో షార్టెస్ట్ డే ఎప్పుడని అడిగితే ఆన్సర్ ఏంటి? డిసెంబర్ 22. సదరన్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డే జూన్ 21. కానీ ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఇలా నార్త్ అండ్ సదరన్ అని మెన్షన్ చేయకుండా సింపుల్గా డేట్స్ ఇచ్చేసి ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ డే ఆర్ షార్టెస్ట్ డే అని అడుగుతాడు. అప్పుడు ఇచ్చిన వాటిలో షార్టెస్ట్ ఏదవుతుందో లాంగెస్ట్ ఏదవుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగెస్ట్ డే అని అడిగాడు. ఈ క్రింది వానిలో ఎక్కువ పగలు ఏ రోజు ఉంటుంది అని. ఆప్షన్స్లో మార్చి 21 ఉంది, సెప్టెంబర్ 23 ఉంది, డిసెంబర్ 22 ఉంది అండ్ జూన్ 21 కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎగ్జామ్ హాల్లో మనం చాలా కంగారు పడిపోతాం. అన్నెసరీ కన్ఫ్యూజన్తో రాంగ్ ఆన్సర్ పెట్టేసి వచ్చేస్తాం. టెన్షన్ పడకుండా మనం ఇప్పటివరకు నేర్చుకుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి మన ప్లేస్ గురించి అడిగాడని మనం అజ్యూమ్ చేసుకోవాలి. అంటే మన ఇండియాలో లాంగెస్ట్ డే ఎప్పుడో చూడాలి. సెప్టెంబర్ 23 నుంచి మార్చి 21 వరకు సూర్యుడు ఎక్కడ ఉంటాడని చెప్పుకున్నాం? దక్షిణార్ధగోళంలో. మనం ఉండేది ఉత్తరార్ధగోళం. సో ఆ రెండు ఆప్షన్స్ని ఫస్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు అంటే డిసెంబర్లో కూడా సూర్యుడు దక్షిణార్ధగోళంలోనూ ఉంటాడు. సో దాన్ని కూడా స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇక మిగిలిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? జూన్ 21. సో ఇప్పటివరకు మనం సూర్యుడు ఏ డేట్కి ఎక్కడ ఉన్నాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం. మార్చి 21 సన్ రేస్ ఎక్కడ పడుతున్నాయని చెప్పుకున్నాం? భూమధ్య రేఖ. ఈ సూర్యుడు నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళం వైపు ఉన్నంతకాలం, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మార్చి 21 మొదలుపెట్టి సెప్టెంబర్ 23 వరకు ఈ డ్యూరేషన్లో ఉత్తరార్ధగోళం మీద సన్లైట్ పడుతుంది. భూమి స్ట్రైట్గా 90 degrees యాంగిల్లో తిరగట్లేదు. ఈ ఇమేజ్లో చూపించినట్టు కొంచెం వంగి తిరుగుతుంది కాబట్టి సూర్యుడు ఈ రీజియన్లో ఉన్నంతకాలం, అంటే మార్చి 21 మొదలుపెట్టి సెప్టెంబర్ 23 వరకు ఈ 6 నెలల పాటు ఈ నార్త్ పోల్ మీద ఎండ పడుతూనే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సూర్యాస్తమయం ఎప్పుడవుతుందంటే
సెప్టెంబర్ 23న సూర్యుడు మళ్ళీ దక్షిణార్ధగోళానికి వెళ్ళినప్పుడు మాత్రమే అవుతుంది. అంటే నార్త్ పోల్లో సూర్యుడు ఉదయించిన తర్వాత 6 నెలల పాటు ప్రకాశిస్తూనే ఉంటాడు. అలానే మనకున్నట్టు బాగా బ్రైట్ సన్లైట్ కూడా ఉండదు. హారిజాంటల్గానే సన్లైట్ పడుతుంది కాబట్టి మనకి ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ 6 నెలలు పగలు ఉంటుంది. సో ఉత్తర ధ్రువంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పగలు? మార్చి 21 టు సెప్టెంబర్ 23. సెప్టెంబర్ 23 తర్వాత సదరన్ హెమిస్ఫియర్కి వచ్చేస్తాడు కదా, అప్పటి నుంచి మళ్ళీ మార్చి 21 వరకు దక్షిణ ధ్రువంలోనే ఉంటాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్. మన భూమి కొంచెం టిల్ట్ అయి తిరుగుతుంది కాబట్టి ఈ 6 నెలలు దక్షిణ ధ్రువంలో పగలు. సో ఆ టైంలో ఉత్తర ధ్రువంలో రాత్రి ఉంటుంది. సో ఇక్కడ 6 నెలలు పగలు ఉంటే అక్కడ 6 నెలలు రాత్రి ఉంటుంది, అక్కడ 6 నెలలు పగలు ఉంటే ఇక్కడ 6 నెలలు రాత్రి ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్, సూర్యుడు భూమధ్య రేఖ మీద ఏ రోజు ఉన్నాడు? మార్చి 21. కర్కాటక రేఖ మీద ఏ రోజు ఉన్నాడు? జూన్ 21. మకర రేఖ మీద ఏ రోజు ఉన్నాడు? డిసెంబర్ 22. మళ్ళీ మార్చి 21కి భూమధ్య రేఖ. సో సింపుల్గా మనకు అర్థమైంది ఏంటి? సూర్యుడు పైకి కిందికి ట్రావెల్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ సూర్యుడు తిరగట్లేదు, మన భూమి తిరుగుతోంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవడం కోసం సూర్యుడిని హైలైట్ చేస్తున్నాం. ఓకే. సో డిసెంబర్ నుంచి జూన్ వరకు సూర్యుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాడు? దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్తున్నాడు. అందుకే దీన్ని ఉత్తరాయణం అంటారు. ఇంగ్లీష్లో అయితే వింటర్ సాలిస్టైస్. సో ఈ వింటర్ సాలిస్టైస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 22 టు జూన్ 21. ఇప్పుడు జూన్ తర్వాత నుంచి సెప్టెంబర్కి మళ్ళీ ఆరిజిన్కి వచ్చాడు. మళ్ళీ డిసెంబర్కి దక్షిణార్ధగోళంలో ఉన్న మకర రేఖకి వెళ్తున్నాడు. సో ఎటువైపు వెళ్తున్నాడు? దక్షిణం వైపు. అందుకే దీన్ని దక్షిణాయనం అంటారు. ఇంగ్లీష్లో అయితే సమ్మర్ సాలిస్టైస్. సో సమ్మర్ సాలిస్టైస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 21 నుంచి డిసెంబర్ 22 వరకు. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ కర్కట రేఖ మకర రేఖల యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. ఎంతసేపు సూర్యుడి పైకి కర్కట రేఖ వరకు అండ్ కింద ఈ మకర రేఖ వరకు మాత్రమే వెళ్తున్నాడు. అంతకుమించి పైకి వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళట్లేదు. అంటే సూర్యుడు ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కూడా ఈ కర్కట మకర రేఖల మధ్యలోనే జరుగుతున్నాయి. అందుకే ఈ రెండు రేఖల్ని ఆయన రేఖలు అంటారు, ట్రాపికల్ లైన్స్. సో ఏ లైన్స్ని ట్రాపికల్ లైన్స్ అంటాం? బోత్ 23.5 degrees లాటిట్యూడ్స్ని, 23.5 degrees అక్షాంశాలని ఆయన రేఖలు లేదా ట్రాపికల్ లైన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఎర్త్ మీద సన్ రేస్ స్ట్రైట్గా ఏ ప్రాంతంలో పడుతున్నాయి? కర్కట రేఖ మీద పడుతున్నాయి, మకర రేఖ మీద పడుతున్నాయి, అండ్ అఫ్కోర్స్ భూమధ్య రేఖ మీద కూడా పడుతున్నాయి. ఈ రీజియన్ దాటి ఇంకెక్కడా పడట్లేదు. కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో మాత్రమే పడుతున్నాయి. ఇలా స్ట్రైట్గా పడితే ఏమవుతుంది? మన తలలు మాడతాయి, కాళ్ళు కాలుతాయి. ఆ ఏరియాస్లో హీట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని అత్యుష్ణ మండలం లేదా ట్రాపికల్ జోన్ అంటాం. ఈ ఏరియాలో ఏ ఖండాలైతే ఉంటాయో, ఏ ప్రాంతాలైతే ఉంటాయో, లేదా ఏ దేశాలైతే ఉంటాయో అవన్నీ ఎక్కడున్నట్టు? ట్రాపికల్ జోన్లో ఉన్నట్టు. సో ట్రాపికల్ జోన్ లేదా అత్యుష్ణ మండలం ఏ రేఖల మధ్య ఉంది అని అడిగితే ఆన్సర్ ఏంటి? బోత్ 23.5 degrees లాటిట్యూడ్స్, 23.5 degrees అక్షాంశాల మధ్య ఉంది, లేదా మకర రేఖకి కర్కట రేఖలకి మధ్యలో ఉంది. ఇండియాలో కింద సగం ఈ ట్రాపికల్ జోన్లోనే ఉంటుంది. అండ్ మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఈ ట్రాపికల్ జోన్లోనే ఉన్నాయి. సో సౌత్ ఇండియా వేడిగా ఉండి నార్త్ ఇండియా చల్లగా ఉండడానికి రీజన్ ఏంటి? సౌత్ ఇండియా ట్రాపికల్ జోన్ లేదా అత్యుష్ణ మండలంలో ఉంది కాబట్టి. ఈ అత్యుష్ణ మండలం అనేది బాగా వేడిగా ఉంటుంది. దిస్ ఈజ్ ద హాటెస్ట్ రీజియన్ ఇన్ ద వరల్డ్. సో మన ఎర్త్ మీద అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలు, డిజర్ట్స్ అన్నీ కూడా ఈ అత్యుష్ణ మండలం మీద ఉంటాయి. ఈ అత్యుష్ణ మండలానికి పైన కింద అంటే 23.5 degrees దాటిన తర్వాత సన్ రైజ్ స్ట్రైట్గా పడవు, స్లాంట్గా కొంచెం బెండ్ అయి పడతాయి. సో ఇక్కడ హీట్ ఇంటెన్సిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 23.5 నుంచి 66.5 degrees వరకు. ఈ ఏరియాని మనం టెంపరేట్ జోన్ అంటాం, సమశీతోష్ణ మండలం. సో 23.5 degrees నుంచి 66.5 degrees అక్షాంశాల మధ్య ఏ మండలం ఉంది అంటే ఆన్సర్ ఏంటి? సమశీతోష్ణ మండలం ఉంది. అంటే ఇక్కడ వేడి తక్కువగా ఉంటుంది, టెంపరేచర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ 66.5 degrees నుంచి 90 degrees వరకు అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ బాగా చల్లగా ఉంటుంది. దీన్ని మనం శీతల మండలం లేదా ధ్రువ మండలం లేదా టండ్రా మండలం అని పిలుస్తాం. ఫ్రిజిడ్ జోన్, బాగా చల్లగా ఉండేటువంటి ఏరియా, 66.5 to 90 degrees. సో ఇవే మన క్లైమేట్ని డిసైడ్ చేసే అంశాలు అని చెప్పచ్చు. ఈ అత్యుష్ణ, సమశీతోష్ణ అండ్ ధ్రువ మండలాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? మన అక్షాంశాలని బేస్ చేసుకుని మాత్రమే ఏర్పడ్డాయి. ఈ అక్షాంశాలను మీరు బాగా గుర్తుపెట్టుకోగలిగితే ఇవన్నీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే తీసుకున్నాం అనుకోండి, ఇది 8 degrees 4 minutes నుంచి 37 degrees 6 minutes మధ్య ఉంది. డిగ్రీస్ వరకు మనకు అర్థమైంది. మరి ఈ మినిట్స్ అంటే ఏంటంటే ఒక డిగ్రీని మళ్ళీ 60 partsగా డివైడ్ చేస్తాం. ఆ పార్ట్స్ని మినిట్స్ అంటాం. సో మన ఇండియాలో ఏమేం జోన్స్ ఉన్నాయి? ఇక్కడ 8 degrees నుంచి 23.5 వరకు ట్రాపికల్ జోన్లో ఉంది. 23.5 నుంచి 37 degrees వరకు టెంపరేట్ జోన్లో ఉంది. అంటే ఇండియాలో కొంత భాగం అత్యుష్ణ మండలం,
అండ్ కొంత భాగం సమశీతోష్ణ మండలం. ఇలా ఇండియానే కాదు, ఏ కంట్రీకైనా ఏ కాంటినెంట్కైనా సరే అది ఉండే లాటిట్యూడ్స్ని బట్టి మనం అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా, అక్కడ సమ్మర్ ఏ టైంలో ఉంటుంది వింటర్ ఏ టైంలో ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా అనే కాంటినెంట్ని తీసుకున్నాం అనుకోండి. ఇది 37 డిగ్రీస్ నార్త్ నుంచి 34 డిగ్రీస్ సౌత్ వరకు ఉంటుంది. టాప్లో కొంచెం ముక్క బాటంలో కొంచెం ముక్క తీసేస్తే మిగతా మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ ట్రాపికల్ జోన్లోనే ఉంది. అందుకే ఈ ఆఫ్రికా అత్యంత వేడిగా ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పటివరకు చెప్పుకునే ఇంపార్టెంట్ లైన్స్లో భారత్ నుంచి పోయే లైన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేయండి. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ వెళ్ళట్లేదు, ఈక్వేటర్ వెళ్ళట్లేదు, కానీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ మాత్రం వెళ్తుంది. భారతదేశంలో ఈ కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఏంటంటే ఆ 8 స్టేట్స్ గుజరాత్ మీదుగా పోతుంది, నెక్స్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ 8 రాష్ట్రాలని కూడా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడితో అక్షాంశాలు అన్న టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో రేఖాంశాల గురించి నేర్చుకుందాం. ఈలోపు ఈ అక్షాంశాల టాపిక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఆల్ ది బెస్ట్.